నెక్స్ట్ వచ్చేసి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లెసన్ చూసుకుందాం. ఇది 2Aలో ఫిఫ్త్ యూనిట్ అనమాట. ఇప్పుడు దీంతో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది పార్ట్ 1 వీడియోలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇఫ్ NP4 ఈక్వల్ టు 1680 దెన్ ఫైండ్ ఎన్ వాల్యూ అనేది మనం కనుక్కోమన్నాడు. ఎన్ వాల్యూ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా చూడండి. ఇక్కడ NP4ని ఎలా రాసుకోవచ్చు మనము? n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3. అలా ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ ఈ n అనేది 4 వరకు ఉంది, r అనేది 4 కాబట్టి 1 2 3 4 టర్మ్స్ వరకు రాసుకుంటాం. మనకు ఇది కాబట్టి ఫార్ములా ఇక్కడ చూసుకుంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ కాబట్టి మనం NP4 అంటే ఇలా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇక్కడ 1680కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 8 2 16, 8 1 8, 0 ఉంది కాబట్టి 0 పెట్టాం. నెక్స్ట్ 2 1 2, 0 పెట్టాం. 2 5 10. నెక్స్ట్ 5 2 10, 5 1 5. నెక్స్ట్ 7 7 3 21. ఇది రాష్ట్రము. ఇక్కడ వచ్చిన ఈ టర్మ్స్ అనేటన్నీ ఇక్కడ మల్టిప్లికేషన్లో రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ r అనేది 4 కాబట్టి ఇవన్నీ 4 టర్మ్స్గా అరేంజ్ చేసుకోవాలి ఆర్డర్లో. 8 రాసిన, నెక్స్ట్ 7 రాసిన, నెక్స్ట్ 2 3 6 5, అలా 4 నెంబర్స్ ఆర్డర్లో రాసిన తర్వాత ఇది 1 ఇది 2 అనుకుంటే రెండు ఈక్వల్ చేస్తే n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఈక్వల్ టు 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5. ఇప్పుడు ఇది కంపేర్ చేస్తే n ఈక్వల్ టు ఎంత? 8. అంటే దీనికి వచ్చిన ఆన్సర్ వచ్చేసి n ఈక్వల్ టు 8. నెక్స్ట్ అలానే ఆర్ కనుక్కునేది ఎలానో దాని యొక్క మోడల్ చూద్దాం. ఈ టైప్ ఏది వచ్చినా మీరు క్లియర్గా ఎగ్జామ్లో అనేది రాయొచ్చు. ఇప్పుడు ఆర్ కనుక్కునే టైప్ వచ్చేసి 12PR ఈక్వల్ టు 1320 దెన్ ఫైండ్ ఆర్. అదే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 12PRని ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ ఫస్ట్ దీనికి ఎల్సిఎం అనుకుందాం. చూడండి 1320కి ఎల్సిఎం అనుకుంటే ఫస్ట్ 12తో 12 1 12, ఇంకా 13లో ఎంత? 1 మిగులుతుంది. 1 మిగిలితే 12 10 120. నెక్స్ట్ 10తో 10 11 110. నెక్స్ట్ 11 1 11. ఇంకేమొచ్చినాయి మనకి ఇక్కడ? ఈ టర్మ్స్ అన్నీ ఇక్కడ రాసుకున్నా. 12 11 10 ఆర్డర్లో రాసుకున్నా, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకున్నా. ఇక్కడ చూసుకుంటే 12PR అంటే ఇక్కడ ఏంది? 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 12P3 అని రాస్తాం, ఎందుకంటే 12 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. 12P3ని కూడా మనం ఇలానే రాసుకుంటాం కాబట్టి ఇలా రాసినాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది కంపేర్ చేస్తే 12కి ఏమో 12, Pకి ఏమో 12, ఆర్ ఈక్వల్ టు ఎంత? 3. ఆర్ ఈక్వల్ టు 3 అనేది మనకు ఆన్సర్ అనేది ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇఫ్ NP7 ఈక్వల్ టు 42, NP5 దెన్ ఫైండ్ n. ఇది ఇచ్చిండు వాడు, ఫైండ్ n అనేది కనుక్కోమన్నాడు. ఇది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది మల్టిప్లికేషన్లో ఉంది, లేదంటే పైన ఉంది, ఇది ఎక్కడ పోద్ది? కిందికి పోతుంది అనుకోవచ్చు. లేదంటే మల్టిప్లికేషన్ ఉంది, డివైడ్ బై లేకపోద్ది అనుకోవచ్చు. NP7/NP5 ఈక్వల్ టు 42. ఇక్కడ n ఇంటూ ఈ NP7 ఎలా రాసుకోవచ్చు? 7 టైమ్స్ మనం లెస్ చేస్తా రావాలి. n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3, n-4, n-5, n-6 అలా డిక్రీజ్ చేసిన. నెక్స్ట్ ఎందుకంటే n ఫ్యాక్టోరియల్ ఇది కాబట్టి. నెక్స్ట్ NP5ని కూడా సేమ్ అంతే 5 టర్మ్స్గా n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ n-4గా మనం రాస్తాం. ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 42 ఇచ్చిండు. ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే ఇది అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది? n-5 ఇంటూ n-6 ఈక్వల్ టు 42 అని మిగులుతుంది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. n ఇంటూ n స్క్వేర్ అయింది, n ఇంటూ -6n అయింది. నెక్స్ట్ n ఇంటూ -5n అవుతుంది. నెక్స్ట్ n 5 ఇంటూ 6 ఏమైంది? 30 అయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మీకు ఇవి తెలియాలి చూడండి. ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ రాస్తే ఏమైంది? ఇది ప్లస్ ఇంటూ సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే ప్లస్ అయింది, డిఫరెంట్ సైన్స్ని మల్టిప్లై చేస్తే మైనస్ అవుతుంది. అయిన తర్వాత దీని కంటిన్యూషన్ చూద్దాం. చూడండి దీని కంటిన్యూషన్ చూసుకుంటే n స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? ఇది వచ్చింది. ఎన్ని మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ -5n -6n ఎంత? -11. మిగతాది సేమ్. ఈ 42 అనేది ప్లస్ 42 అనేది ఇటు సైడ్కి వస్తే -42 అనేది అవుతుంది. -42లో నుంచి 30 పోతే -12 అనేది అవుతుంది. దీనికి మనము ఫ్యాక్టర్స్ అనుకుంటే ఈ ఈక్వేషన్ని కంపేర్ చేయండి. ఏదాంతో? ax² + bx + cతో కంపేర్ చేస్తే x² ముందర ఇక్కడ ఏముంది? a ఉంది. నెక్స్ట్ ఇక్కడ n² ముందర ఏముంది? ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు. నెక్స్ట్ x ముందర అంటే ఇక్కడ n ముందర ఏముంది? b ఈక్వల్ టు -11. అలానే c కాన్స్టెంట్ టర్మ్ అనేది ఏముంది? c ఈక్వల్ టు -12. ఇక్కడ a ఇంటూ c చేయాలి. a అంటే 1, c అంటే -12. 1 ఇంటూ -12 ఎంత? -12 అయింది. ఈ 12 ఎలా రాసుకోవచ్చు? -12, 1 అనేది రాసుకోవచ్చు. రాసుకుంటే ఇప్పుడు రాసుకున్నాం కదా, ఇదే ఇక్కడ రాస్తాం. n² -12n + n. ఇప్పుడు -12n నుంచి +n పోతే మళ్ళీ ఏమొస్తుంది? -11 వస్తుంది. -12 ఈక్వల్ టు 0. ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది? n కామన్ ఉంది కాబట్టి n కామన్ ఇస్తే ఇంక n - 12 మిగులుతుంది. ప్లస్ ఈ n - 12 అనేది మళ్ళీ రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ n ఉంది, ఇక్కడ కూడా n ఉంది. ఇంకేం లేదు, ఇంకా ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి +1 అనేది పెట్టుకుంటాం. 1 ఇంటూ n 1,
1 ఇంటూ -12 ఇలా రాసుకున్న తర్వాత ఈ రెండు దాంట్లో కామన్ ఉంది n-12 కామన్ ఉంది కాబట్టి n-12 తీసిన నెక్స్ట్ రిమైనింగ్ n+1 ఉంది కాబట్టి n+1 ఈక్వల్ టు 0. ఇప్పుడు n-12 ఈక్వల్ టు 0 ఒకసారి నెక్స్ట్ అదే n+1 ఈక్వల్ టు 0 ఒకసారి అప్పుడు n ఈక్వల్ టు 12 అదే n ఈక్వల్ టు -1 మైనస్ వాల్యూలు తీసుకోకుండా ప్లస్ వాల్యూలు తీసుకుంటే n ఈక్వల్ టు 12 అనేది మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా దీంతో సమ్ మోడల్స్ అనేవి మీకు చూపిస్తా ఒకసారి చూడండి. మీరు ఇవనేటి ట్రై చేయండి హోంవర్క్ సమ్స్. np3 ఈక్వల్ టు 1320 దెన్ ఫైండ్ n వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఇది క్వశ్చన్ ఆన్సర్ అనేది సేమ్ ఇలానే ఇక్కడ 3 ఉంది కాబట్టి r అనేది 3 టైమ్స్ రెడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ np3 ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చిండు 1320 ఇచ్చింది కాబట్టి ఈ 1320 గెలిచేయం అనుకుంటే మిల్చిగా వచ్చిన ఆ టర్మ్స్ అంటే ఇలా రాస్తాం. వచ్చిన తర్వాత 2 ఈక్వల్ చేస్తే n ఈక్వల్ టు 12 అనేది వస్తుంది. ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇది కూడా మీరు ట్రై చేయండి. దీనికి ఆన్సర్ అనేది ఎంత వస్తుంది అంటే n ఈక్వల్ టు 14 అనేది ఆన్సర్ వస్తుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది ఇందాక సమ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవి కూడా ఇంపార్టెంట్ సమ్స్. ఇది చూసుకుంటే ఫైండ్ నెంబర్ ఇఫ్ ఇంజెక్షన్స్ ఆఫ్ ఏ సెట్ ఏ విత్ 5 ఎలిమెంట్స్ అండ్ సెట్ బి విత్ 7 ఎలిమెంట్స్. ఇది ఇంజెక్షన్లో ఉంది. ఇంజెక్షన్కి ఇంకొక నేమ్ ఏంది 1 ఫంక్షన్ ఫ్రమ్ 1 ఫంక్షన్ అన్నా అదే ఇంజెక్షన్ అన్నా మీరు కరెక్ట్గా ఈ ఫామ్లో వేయాలి. సెట్ ఏ ఎంత ఇచ్చిండు 5 ఇచ్చిండు, సెట్ బి ఎంత ఇచ్చిండు 7 ఇచ్చిండు. ఇప్పుడు ఇంజెక్షన్ అనుకుంటే ఏ టు బి ఈజ్ ఏ టు బి అంటే ఎన్ ఆఫ్ బి పి ఎన్ ఆఫ్ ఏ అని రాయాలి. ఎన్ ఆఫ్ బి అంటే ఎంత 7 పి ఎన్ ఆఫ్ ఏ అంటే 5 ఎన్ ఆఫ్ ఏ అంటే 5 అంటే 7p5 అనేది ఆన్సర్. 7p5 అంటే ఏంది 7ని 5 టైమ్స్ రెడ్యూస్ చేయాలి. 7 రెడ్యూస్ చేసినాం 6 5 4 3 అలా 1 2 3 4 5 టైమ్స్ అనేది మనం రెడ్యూస్ చేస్తే ఇదంతా మల్టిప్లై చేస్తే 2520 వస్తుంది. అలానే ఇది ఇంజెక్షన్ అని ఉన్నా లేదంటే 1 ఫంక్షన్ అని ఉన్నా. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఎ సెట్ విత్ m ఎలిమెంట్స్ టు సెట్ బి విత్ n ఎలిమెంట్స్. ఇక్కడ ఫంక్షన్ అనేది ఇచ్చిండు, అదే సెట్ ఏ వచ్చేసి n ఆఫ్ ఏ వచ్చేసి m ఎలిమెంట్స్, అదే n ఆఫ్ బి వచ్చేసి n ఎలిమెంట్స్. ఇప్పుడు ఆ ఫంక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ టు బి అప్పుడు ఫార్ములా ఏంది 2 ఫంక్షన్స్ ఇచ్చి అక్కడ ఏమి ఇంజెక్షన్ అదేమీ లేదు కాబట్టి ఓన్లీ ఫంక్షన్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా n ఆఫ్ బి పవర్ n ఆఫ్ ఏ. n ఆఫ్ బి అంటే ఎంత ఇచ్చిండు n ఎలిమెంట్స్ కదా ఇచ్చింది వాడు. n ఆఫ్ బి అనేది n ఎలిమెంట్స్, అదే n ఆఫ్ ఏ అంటే m ఎలిమెంట్స్ అంటే n పవర్ m అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ ఏ విత్ 5 ఎలిమెంట్స్ టు సెట్ బి విత్ 4 ఎలిమెంట్స్. ఇక్కడ కూడా ఏం కనుక్కోమన్నాడు ఫంక్షన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అని కనుక్కోమన్నాడు. ఏ వచ్చేసి 5 ఇచ్చిండు, అదే బి వచ్చేసి 4 ఇచ్చిండు. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఫార్ములా ఏంది దీని మాదిరి n ఆఫ్ బి పవర్ n ఆఫ్ ఏ. n ఆఫ్ బి అంటే 4, n ఆఫ్ ఏ అంటే 5. 4 పవర్ 5 ఎంత 1024 అనేది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సర్జెక్షన్స్ ఏ సెట్ ఏ విత్ n ఎలిమెంట్స్ అండ్ బి విత్ 2 ఎలిమెంట్స్. సర్జెక్షన్ అని ఉంటే ఫార్ములా ఏంది ఇక్కడ చూడండి. సర్జెక్షన్ అంటే ఫార్ములా సర్జెక్షన్ ఏమనొచ్చు మనము ఆన్ టు ఫంక్షన్ అనొచ్చు. ఆన్ టు ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి. ఏ అనేది n, బి అనేది 2 ఇచ్చిండు. ఫార్ములా వచ్చేసి 2a 2 పవర్ n ఆఫ్ ఏ మైనస్ 2 అనేది ఫార్ములా. 2 పవర్ n ఆఫ్ ఏ. n ఆఫ్ ఏ అంటే ఎంత n. 2 పవర్ n మైనస్ 2 అనేది ఈ సర్జెక్షన్ అడిగితే ఫార్ములా వచ్చేసి ఇది 2 పవర్ n ఆఫ్ ఏ మైనస్ 2 అనేది ఫార్ములా. n ఆఫ్ ఏ అంటే ఇక్కడ n కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2 పవర్ n మైనస్ 2 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇది లాస్ట్ క్వశ్చన్. ఈ వీడియోతో ఇంతతో ఈ వీడియో అనేది ఎండ్ చేసుకుందాం. చూడండి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బైసెక్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ ఏ కంటైనింగ్ 7 ఎలిమెంట్స్ ఇంటూ ఇట్ సెల్ఫ్. ఒక సెట్ ఏ ఉంది, దాంట్లో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంటూ ఇట్ సెల్ఫ్ అంటే దీనికి దానికే ఎన్ని నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఉన్నాయి అనేది ఫైండ్ చేయమన్నాడు. ఈ సెట్ ఏ ఇచ్చి ఇట్ సెల్ఫ్ అని ఉంటే అప్పుడు ఈ సెట్ ఏనే ఇచ్చింది కాబట్టి దీనికి బైజెక్షన్స్ వచ్చేసి n ఆఫ్ ఏ ఫ్యాక్టోరియల్. n ఆఫ్ ఏ ఫ్యాక్టోరియల్ అంటే n ఆఫ్ ఏ ఎంత ఇచ్చిన 7. 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది 7ని మనము రెడ్యూస్ చేయాలి ఎంతవరకు 1 వరకు. 7 6 5 4 3 2 1 అలా 7 వరకు రెడ్యూస్ చేస్తే ఎన్ని మల్టిప్లై చేస్తే 5040 అనేది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో పార్ట్ ఏ permutations and combinations. Thank you. Please like and subscribe my channel. Thank you.